కార్ను దాడి చేసి కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. Chandrababu Naidu garu, you are a biggest failure. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొత్తపల్లిలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపలికి కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సబబు? ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఇడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతుంటారు, మా ఇంటికాడ నన్ను ఏడుస్తుంటారు. ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని 100 మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి కొన్ని 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర 100ల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత అనైతిక ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సబబు? ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఈడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతుంటారు, మా ఇంటికాడ నన్ను ఏడుస్తుంటారు. ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని 100 మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి కొన్ని 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర 100ల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత అనైతిక వైఖరి.
జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు నేతలు గూండాగిరి చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. పోలీసులు భారీ ఎత్తున అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూసాం. కార్యకర్తలు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు వారిని పక్కకు తీసి పడేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలింగ్ బూత్ల వద్ద కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు అని, అక్కడ చేయవలసిన డ్యూటీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద చేస్తున్నారని పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి వ్యవస్థ ఇక ఎక్కడైనా ఉందా అనేసి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. పోలింగ్ బూత్ల వద్ద ఇతర ప్రాంతాలకు సంబంధించిన టీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఒక విధమైన గూండాయిజానికి దిగుతూ ఉన్నారని, ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియాతో చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సైతం పట్టించుకోవడం లేదనంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. అయితే 13వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయకండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేశారు. కనీసం ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. పోలీస్ వ్యవస్థ మొత్తం పోలింగ్ బూత్ల వద్ద డ్యూటీ చేయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు మీద అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. 15 బూత్ల వద్ద వందల సంఖ్యలో పక్క ప్రాంతాల టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడం, వారిని హౌస్ అరెస్ట్ చేయడం, వీటి మీదనే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తూ ఉన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమక్షంలో తెలిపారు. పోలీస్ వ్యవస్థే కాదు, కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యంగా చంద్రబాబు ఫెయిల్యూర్కి ఇది నిదర్శనమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ బూత్ల వద్ద వైఎస్ఆర్సీపీ వాళ్ళను కొడుతూ ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు అనేసి ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే బూతులలో సజావుగా ఏజెంట్లను కూర్చోబెట్టాలి అని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల అనాదిగా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని, అటువంటి కంచుకోటలో ఒక్కసారైనా పచ్చ జెండా ఎగరేసాం అనిపించుకోవాలి అన్న దుగ్ధతో రగిలిపోతున్నారని, అధికార పార్టీ చేయని అక్రమాలు అరాచకాలు లేవు అన్నారు.